వచ్చినాడితడు గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములో కేకలు వేయ యోహానుకు శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారును విప్పి అర్హతే తనకు లేదని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసును చూపాడని. తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసును చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే. ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే. లేఖనాలతోనే
వచ్చిన వాడే రాబోయేలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల అతడే అని ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయం తండ్రుల వైపుకు, మనుషుల హృదయం దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయం పిల్లల వైపుకు, పిల్లల హృదయం తండ్రుల వైపుకు, మనుషుల హృదయం దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు.